హలో ఫ్రెండ్స్, ఇది ఆర్గానిక్ డిఏపి అండి. ఇప్పుడు ఇవి ఇక్కడ ఇవి చూపించండి. ఇవి ఇక్కడ ఉండేవి నేను పెంచిన మొక్కజొన్న విత్తనాలండి. నేను పండించాను. సరిగ్గా రాలేదు కానీ కొన్ని విత్తనాలు బాగానే వచ్చినాయి. ఇవన్నీ రెడ్ కలర్ అండి. కెంపుల్లాగా చక్కగా మెరిసిపోతున్నాయి కలరు. అవి వేసాను ఇక్కడ. అవి మాత్రమే వేసాను, ఆ కలర్ మాత్రమే. వాటిని ఎట్లాగైనా ఈసారి మంచి కంకులు రప్పించాలని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎట్లా వస్తాయో. అందుకని ఇప్పుడు ఆర్గానిక్ డిఏపి వేస్తున్నా వీటికి. మంచి మంచి ఏదైనా వేసి వీటిల్ని, ఇంకా అది విత్తనాలు కూడా వేసి ఉన్నాయి. క్యాప్సికమ్, కలర్ క్యాప్సికమ్ విత్తనాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వీటన్నిటికీ కూడా నేను ఇప్పుడు ఆర్గానిక్ డిఏపి వేస్తున్నానండి. ఈ తోటకూర చెట్టు అండి, ఇది ఇది విత్తనాల కోసం ఎత్తి పెట్టాను, ఉంచాను పీకేయకుండా. ఈ తోటకూర బాగుంటుంది టేస్ట్, అందుకని అది ఉంచానండి. ఇంకా కొన్ని పిచ్చి చెట్లు ఉన్నాయి, అవి పీకేస్తాను ఇప్పుడు మధ్యలో. ఈ ఆకులు కూడా తింటారండి, చూపిస్తా ఉండండి. ఇదిగోండి, దీని పేరు ఏదో అంటారు, పులిచింత ఏదో, సరిగ్గా తెలియదు నాకు. ఇదిగోండి, ఈ ఆకులు కూడా తినొచ్చు, కానీ పుల్లగా ఉంటాయి. ఎంత ఆకుకొస్తే కూర వస్తుందండి. అందుకని నేను పెద్దగా వీటిని ప్రిఫర్ చేయను. చాలా కోసి 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 చేయాల్సి వస్తుంది. అంత ఓపిక లేదు కాబట్టి నేను చేయను దీన్ని. కానీ చేసుకోవచ్చు అంట, పుల్లగా ఉంటుందంట, కూర వండుకోవచ్చు అంటున్నారు. దీని పేరైతే నాకు కరెక్ట్గా తెలియదండి. వండుకోవచ్చు అని మాత్రం తెలుసు, కానీ నేను వండుకోను. అది దాని సంగతి. ఇప్పుడు ఇది వేస్తున్నాను. ఈ బొప్పాయి చెట్టు కూడా కొంచెం వేస్తానండి. ఇక్కడ దొండ చెట్టు పెరుగుతూ ఉంది. దొండ చెట్టు పెంచితే మనకు ఇవి రావు మళ్ళీ. ఈ మొక్కజొన్న ఈ ప్లేస్ అంతా కవర్ అయిపోతుంది కాబట్టి ఆ దొండ చెట్టు నేను పెంచడం లేదు, కట్ చేసేస్తా ఉన్నాను వచ్చినప్పుడల్లా. అదండి. సరిపో